నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీలలిత శారీస్. నేను మీ శారదని. అందరూ బాగున్నారు కదా? మేము కూడా అంతా బాగున్నాం అండి. ఇవాల్టి ఎపిసోడ్లో మీకు మంచి మల్ చందేరి కాటన్లో డ్రెస్సెస్ చూపిస్తున్నాను అనమాట. సో వీటిల్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మనము రెడీమేడ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఏ లైన్వి కానీ లేదా ఫుల్ ఫ్లేర్వి కానీ డ్రెస్సెస్ తీసుకుంటున్నప్పుడు మేజర్ ప్రాబ్లం ఏమొస్తుందంటే, కాస్ట్ కటింగ్ కోసం అని చెప్పి లైనింగ్ క్లాత్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ గేర్లో ఇస్తున్నారండి. సో మనకి అంత ఫ్రీగా ఉండట్లేదు. చిన్న చిన్న అడుగులు వేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. బట్ ఏదైనా బైక్ ఎక్కాలన్నా, కొంచెం పెద్ద అడుగులు వేయాలన్నా, బస్సులు ఎక్కాలన్నా, అలాగా కొంచెం లెందీ స్టెప్స్ తీసుకోవాలి అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. అది నేను ప్రాక్టికల్గా ఫేస్ చేశాను. అండ్ అదొకటే కాకుండా ప్యాంట్ సైజు కూడా మనకి ఇప్పుడు లార్జ్ తీసుకున్నాం అనుకోండి, జనరల్ లార్జ్ మెజర్మెంట్స్ ప్రకారం కుట్టేస్తారు కదా. సో మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే థైస్ టైట్ అయిపోతున్నాయి. అండ్ అలాగే కిస్తా ఉంటుంది కదా, కిస్తా కూడా టైట్ అయిపోతుంది అనమాట. సో జస్ట్ అది వేసుకుని మనం బుట్టబొమ్మల్లాగా అలా నుంచుంటానికి బాగుంటుంది. చెప్పాను కదా, లెందీ స్టెప్స్ వేయటానికి కానీ, లేదంటే కూర్చోవాలన్నా కానీ, కొంచెము సోఫాలో అయినప్పుడు కింద కూర్చోవడం ఎలాగో తగ్గించేసాము, బట్ సోఫాలోనో కింద చిన్న స్టూల్ పైననో కూర్చోవాలి అన్నా కూడా ప్రాబ్లం అయిపోతుంది. థైస్ దగ్గర కిస్తా దగ్గర ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఏం చేశాను అంటే, ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి మన టైలర్స్, మన బొటీక్ కూడా ఉంది, అందరికీ తెలుసు కదా స్టిచ్ మ్యాజిక్స్ అని చెప్పి, మన బొటీక్లో చక్కగా కస్టమైజ్ చేసి స్టిచ్చింగ్ చేయించాను అనమాట. ఎక్కడా కూడా కక్కుర్తి పడకుండా. అంటే కాస్ట్ పెరిగినా పర్వాలేదు, కంఫర్ట్ అది చాలా ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు మనందరికీ కూడా కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్. సో అది మైండ్లో పెట్టుకుని మన లైనింగ్ క్లాత్తో సహా అన్నీ కూడా చక్కగా పెద్దగా తీసుకుని, ఎక్కువ తీసుకుని చేయించాను అనమాట. అవి మీ ముందుకి శాంపుల్కి ఒక 5 కలర్స్ డిస్ప్లేలో మీకు చూపిస్తున్నాను అనమాట ఇవాళ. ఇదేంటంటే మల్ చందేరి ఫ్యాబ్రిక్ అండి. సో నేను వేసుకున్నాను కదా, ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట మల్ చందేరి. లుక్ వైజ్ చాలా బాగుంటుంది, కంఫర్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. దానిపైన మంచి మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట, ఆల్ ఓవర్ క్లాత్. సో దానికి చిన్నగా లేస్ ఇచ్చి, ఇప్పుడు ట్రెండ్లో ఉన్న ప్యాటర్న్ అనమాట. యోక్ పోర్షన్ జనరల్గా మనకి కిందకి వేస్ట్ దగ్గరికి వస్తుంది కదా, బట్ ఇప్పుడు ట్రెండ్లో ఏముందంటే కొంచెం పైకి వస్తుంది యోక్ పోర్షన్. సో అక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తున్నాయి. సో ఆ ప్యాటర్న్లో స్టిచ్ చేయించానండి. ఓవరాల్గా మనకి 5.75 మీటర్స్ ఫ్యాబ్రిక్ పడుతుంది అనమాట, మల్ చందేరి ఫ్యాబ్రిక్. అండ్ ఎల్బో లెంత్ స్లీవ్స్. దీనికి చక్కగా ఇక్కడ వైట్ కలర్, హాఫ్ వైట్ కలర్ ఇట్లాగా లేస్ యాడ్ చేశాను యోక్ పోర్షన్లో అండ్ స్లీవ్స్ పోర్షన్లో. ఫ్రంట్ ఇలాగా చిన్న చిన్న ప్లీట్స్ వస్తాయి. అండ్ ఇది ఏ లైన్ అండి, గేర్ కూడా బాగుంటుంది. అలాగే దీనికి 3.5 మీటర్స్ లైనింగ్ యూజ్ చేసి, ఓన్లీ టాప్కి 3.5 మీటర్స్ లైనింగ్ యూజ్ చేసి చేసామన్నమాట. సో గేర్తో ఎక్కడ ప్రాబ్లం రాదు. వాష్ చేసి నీట్గా ఐరన్ చేసి స్టిచ్ చేయించాము. ఓవర్లాక్ ఉంటుంది. వీటి అడ్వాంటేజెస్ చెప్తున్నాను అనమాట. మనకి రెడీమేడ్కి ఇప్పుడు స్టిచ్ చేయించిన దానికి కంపారిజన్ ఉంటుంది కదా. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, రెడీమేడ్లో తీసుకున్నప్పుడు మనకి కాస్ట్ తక్కువ ఎందుకు పడుతుంది అంటే, ఒకటేసారి కట్ చేసేసి నెంబర్ ఆఫ్ అంటే కటింగ్ అంతా, స్టిచ్చింగ్ అంతా కూడా సైజెస్ ఇప్పుడు మనకి ఎల్, స్మాల్, ఎక్సెల్ ఇలా అన్నీ ఉంటాయి కదా, అన్నీ కూడా ఒకటే మార్జిన్లో పెట్టి కట్ చేసేస్తారనమాట. సో ఏమవుతుంది, స్మాల్కి, లార్జ్కి, మీడియంకి వీటికి ఎక్స్ట్రా మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. డబల్ ఎక్సెల్ దగ్గరికి వెళ్ళేసరికి మార్జిన్ ఉండదు. బట్ ఇప్పుడు మనం కస్టమైజ్ చేసి బొటిక్లో ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలాగే చేస్తాం కాబట్టి మార్జిన్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది, ఓవర్లాక్ ఉంటుంది. చక్కగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, సైజెస్ టైట్ లూజ్ చేసుకోవచ్చు, మార్జిన్ ఉంటుంది. ఓకేనా. అండ్ అలాగే ప్యాంట్ కూడా స్ట్రైట్ ట్రౌజర్ ఇచ్చాం, కానీ దీనికి ఇప్పుడు ఏంటంటే టైట్ ప్యాంట్స్ కాకుండా లూజ్ ప్యాంట్స్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి లూజ్ ప్యాంట్స్ స్టిచ్ చేయించాను. సో ప్యాంట్కి కూడా లైనింగ్ వచ్చిందండి. హ్యాపీగా హోమ్ వాష్ చేసేసుకోవచ్చు, మళ్ళీ షింక్ అవుతుందనే ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాష్ చేసి మనము స్టిచ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట. ఇందులో ఫస్ట్ నేను వేసుకున్న కలర్ అండి, ఇది మంచి రస్ట్ కలర్. దానిపైన అంతా స్వాన్స్ వచ్చాయన్నమాట, డిజైన్ మెషిన్ ఎంబ్రాయిడరీ, లోటస్ అండ్ స్వాన్స్ వచ్చాయి. 3/4 స్లీవ్స్ ఇచ్చాము, రౌండ్ నెక్ విత్ పైపింగ్ ఇచ్చాము, లేస్ యాడ్ చేసాం అనమాట. ఇది
ఓకేనా. ఇందులో మనకి స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్, డబల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ప్లస్ సైజెస్ కావాలన్నా కూడా మీరు కనుక ఆర్డర్ ఇచ్చి జస్ట్ ఒక మనకి 2 days టైం ఇచ్చారు అంటే కనుక ప్లస్ సైజెస్ ఏమైనా మనం స్టిచ్ చేసి జస్ట్ 2 daysలో మీకు కొరియర్ చేసేస్తామండి. ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. మాకు రెగ్యులర్గా ఈ సైజెస్ వెళ్తాయి కాబట్టి ఇవి అయితే రెడీగా ఉంటాయి. ప్లస్ సైజెస్ ఎవరికన్నా కావాలి అంటే కనుక వాళ్ళకి మేము ఆర్డర్ మీద స్టిచ్ చేసి జస్ట్ 2 daysలో స్టిచ్ చేసి చేసేస్తాము. సో దీని ప్రైస్ వచ్చేసరికి 2400 రూపీస్ అండి, షిప్పింగ్ ఫ్రీ. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి ఇంగ్లీష్ కలర్ అండి. చాలా బాగుంది కదా. సో ఫ్రంట్ సైడ్ ఏమో మనకి ఇలాగ ప్లీట్స్ వస్తాయి, ఫ్రంట్ సైడ్ ఏమో జస్ట్ ప్లీట్స్ వస్తాయి. దీనికి లేస్ రాలేదు, స్లీవ్స్లో మాత్రం వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ ఏమో ఇలాగ ప్లెయిన్గా ఉంటుంది అనమాట. అంటే యోక్ పోర్షన్ సెపరేట్గానే ఉంటుంది, బట్ ఇక్కడ ప్లీట్స్ ఇవ్వము. సో ఒకటి వితౌట్ లేస్ కూడా చేసాము. ఇన్ కేస్ మీకు లేస్తో పాటు కావాలి అంటే 1 dayలో జస్ట్ మనం లేస్తో పాటే మీకు మీ సైజ్ ప్రకారం స్టిచ్ చేసి ఇచ్చేస్తామండి. వితౌట్ లేస్ కావాలంటే వితౌట్ లేస్, విత్ లేస్ కావాలంటే విత్ లేస్. దీని లెంత్ వచ్చేసరికి 42 లెంత్ ఇచ్చామండి కుర్తీది. ఇదిగోండి ప్యాంట్. చెప్పాను కదా కిస్తా చక్కగా లెంత్ 2 sides అడ్జస్టబుల్, చాలా మంచి క్వాలిటీ ఉన్న ఎలాస్టిక్ వేసామన్నమాట. ఏంటంటే ఈజీగా అడ్జస్ట్ అవుతుందని చెప్పేసి సాగిపోటాలు, లూజ్ అవ్వటాలు కూడా ఏముండదు. మంచి క్వాలిటీ యూజ్ చేసాము. కిస్తా చక్కగా పెద్దగా వస్తుంది. చెప్పాను కదా థైస్ కూడా పెద్దగా లూజ్గా ఇచ్చాము. అండ్ ఆల్ ఓవర్ మంచి కాటన్ లైనింగ్ ఇచ్చాము. ప్యాంట్ లెంత్ వచ్చేసరికి 39 అండి. మీకు ఐడియా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో దీని ప్రైస్ 2400 రూపీస్. నెక్స్ట్ వన్ మంచి లైలాక్ కలర్ అండి. మీకు చూపిస్తున్నవన్నీ డబల్ ఎక్సెల్ సైజెస్ అనమాట. ఇన్ కేస్ మీకు ఎవరికన్నా ఇదే ఫ్యాబ్రిక్లో మీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కావాలి అన్నా కూడా మీరు మెజర్మెంట్స్ ఇచ్చారంటే స్టిచ్ చేసి 1 dayలో మీకు కొరియర్ చేస్తాము. సేమ్ అన్నీ కూడా ప్యాటర్న్స్, ఒక్కదానికి మాత్రం లేస్ లేకుండా చూపించాము మీ చాయిస్ కోసం అని చెప్పేసి. చాలా బాగున్నాయి కలర్స్ అయితే, డీసెంట్గా ఇలా ఫ్యాబ్రిక్ ఉంటుంది. దీంట్లో మీకు మామూలుగా స్ట్రైట్ కట్ కావాలన్నా కూడా మనం చేయించుకోవచ్చు. ప్యాంట్ 2400 రూపీస్ అండి. నెక్స్ట్ వన్ అండి, హాఫ్ వైట్ కలర్. ప్యాటర్న్స్ అయితే అంతా సేమ్ ఉన్నాయి. జస్ట్ మీరు కలర్ మాత్రమే చూసుకోవాలి, మీకు ఏ కలర్ లేదు, ఏ కలర్ కావాలి అనేది మాత్రమే. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. జనరల్గా రెడీమేడ్స్కి మనం సెకండ్ స్టిచ్ వేసుకోవాలనుకుంటాం కదా, దీనికి ఆ ప్రాబ్లం కూడా లేదు, మీకు అది కూడా అవసరం ఉండదు. అన్నిటికీ కూడా 3/4 స్లీవ్స్కి మాత్రం లైనింగ్ ఇవ్వలేదు అంతే. అన్నీ కూడా సేమ్ మెజర్మెంట్స్ అండి. ప్యాంట్ 2400 రూపీస్. అండ్ ఇందులో లాస్ట్ కలర్ అండి, మొత్తం 5 కలర్స్, నేను వేసుకున్నది ఒకటి. సో లాస్ట్ అందరికీ ఎంతో ఇష్టమైన కలర్ బ్లాక్ కలర్. బ్యాక్ సైడ్ అంతా కూడా అన్నిటికీ ఇట్లా ప్లెయిన్గానే వస్తుంది. ప్యాంట్ ప్రైస్ 2400 రూపీస్. సో చూసారు కదా అండి, నచ్చిన కలర్ ఏదైనా ఉంటే కనుక మీకు ఏ సైజ్ కావాలో మెన్షన్ చేశారంటే అన్నీ కూడా ఏ సైజ్ అయినా కూడా 2400 రూపీస్ అండి ప్రైస్, షిప్పింగ్ ఫ్రీ. బట్ ఒకవేళ ప్లస్ సైజెస్ XXL కానీ లేదా 4XL కానీ 5XL కానీ కావాలి అంటే కనుక 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుందన్నమాట. ఎందుకు అంటే క్లాత్ ఇంకా పెంచుతాం కాబట్టి దానికి 100 రూపీస్ ఎక్స్ట్రా అవుతుందండి. ఓకేనా. సో ఏదన్నా కనుక నచ్చినట్టయితే, ఏ డ్రెస్ కలర్ అయినా కనుక మీకు నచ్చినట్టయితే కనుక దాని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి. అలాగే దాని అవైలబిలిటీ కనుక్కొని మీ సైజ్ మెన్షన్ చేయాలండి.
అవైలబిలిటీ కనుక్కుని దాని ప్రకారము మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. గూగుల్ పే, ఫోన్పే ద్వారా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి పేమెంట్ చేసి మీ అడ్రస్తో పాటు పేమెంట్ స్క్రీన్ షాట్ కూడా పంపించారు అంటే మీకు ఇమీడియట్గా కొరియర్ చేసేస్తామండి. ఓకేనా? సో ఇంకెందుకు ఆలస్యం, మొబైల్స్ తీసుకోండి, చకచక ఆర్డర్ చేసేసుకోండి. అలాగే డ్రెస్సెస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డ్రెస్సెస్ ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. రెడీమేడ్స్ తీసుకొస్తే ప్రాబ్లమ్ చెప్పాను కదండి. సో ఆ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడం కోసం అని చెప్పేసి, అలాగే మన ఇష్టమైన ప్యాటర్న్స్ని మన ఇష్ట ప్రకారంగా కస్టమైజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇలా ట్రై చేస్తున్నాను. సో ఇవి ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా మీరు కమెంట్ చేసి నన్ను ఇంకా గైడ్ చేసి ఎంకరేజ్ చేశారు అంటే కనుక ఇంకా కొత్త కొత్త ప్యాటర్న్స్, అలాగే మీకు కావాల్సిన ప్యాటర్న్స్ నేను స్టిచ్ చేయించి మీకు ఇచ్చేసేయగలుగుతాను. ఓకేనా? సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసుకున్నారంటే మన వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ అవుతాయో అప్పుడు మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో వెంటనే చూసి ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఓకేనా? బాయ్.